సర్దిఫై తిందా మంచిగా. బోటి కూర వండుతుంది అన్న, గలీజ్ ఉంటుంది, తినలేం అసలు. ఇక నేను సర్లే 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 అని తింటుండే. ఇంకా పెళ్ళైన తర్వాత ఏమవుతుంది, తిని తిని అలవాటు అయిపోతుంది, అది గలీజానికి కూడా ఉండదు, లవ్ చేసేస్తాం ఇక. అదే నాకు ఇప్పుడు ఆ బుడ్డరీలు చూసినాక ఒకటి ఐడియా వచ్చింది. ఒకటి గిడ కవర్ ఉంటుంది ఇచ్చిన, అయితే నువ్వు ఏం చేస్తావు అంటే కొంచెం సారు కాసి పెట్టు. ఇవి ఏం చేస్తావు అంటే ఇవి ఒక ఆయనకు చెప్పిన అనమాట ఆల్రెడీగా. ఇవేం చేయాలంటే ఇవేమో తునకలు చేసి మసలు పెట్టుకోవాలి. మల్లెపూలు ఇవేమో మల్లెపూలు అనేటివి అల్లి పెట్టుకోవాలి, మునక్కాయలు అనేవి మసలు పెట్టుకోవాలి. ఒక ఆయన ఏం చేసిండు, ఇవేమో మల్లెపూలు ఏమో మసలు పెట్టుకుండు, మునగకాయలు ఏమో అల్లి పెట్టుకున్నాడు. ఆయన ఏమైనా ఇంటర్నెట్లో చూసినావా, అరే ఆయన నిన్ను 6 సార్లు ఆయన్నే ఆయన ఉల్టైంది ఆయనకు, అంటే అర్ధగంటకు 6 సార్లు అయింది ఆయన. ప్రాబ్లం అవుతుంది మనకు, ఫిజియోథెరపిస్ట్ని కలవాల్సి వస్తుంది అప్పుడు ప్రాబ్లం పోయి. మళ్ళీ పర్మనెంట్ పడగల చూడు, ఆసన చూడు, తక్కువ అవుతుంది ఏం కాదు. నేను ఇవి ఉన్నాయి కానీ మనకు ఏదో అవుతుంది నాకు. ఇవి చైనీస్లో ఫేమస్ అన్నట్టు. స్వీట్ పొటాటో కాదమ్మా, మురంగడ్డలు అంటారు. గంజగడ్డలు అంటారు కదా, గంటగడ్డ, మురంగడ్డ, ఇగో ఊరికి ఒక పేరు ఉంటుంది. ఇంగ్లీష్ లో స్వీట్ పొటాటోనే అంటారు. అదే ఎంత చూసినావా అన్న, 11వ క్లాస్ వేరే సైజ్ వస్తుంది. నువ్వు స్వీట్ అంటే ఇట్లా అంటే మా నాన్న నన్ను ఇంటర్ దాకా చదివించుండు, పెద్ద చదువు, అందుకే ఇంగ్లీష్ వచ్చు నాకు. ఇవి చూడు, ఇవి ఆమెకి ఇగో కొంగు పట్టు, కొంగులో వేస్తా. ఎట్లా అనిపిస్తుంది అవి పట్టుకుంటేనే? ప్రోటీన్, గుడ్ ప్రోటీన్. ప్రోటీన్ కాదు, అది కార్బోహైడ్రేట్స్. ఎస్ యా, గుడ్ కార్బోహైడ్రేట్స్. స్వీట్ పొటాటో ఎవరికి ఇవే ఇప్పుడు వాళ్ళకు ప్రాబ్లం ఎవరికి ఉంది అనేది అర్థమైతలేదు. ఒక రకంగా చెప్పాలంటే గాయత్రికి ఉన్నట్టు అనిపించింది టైలరింగ్ చూస్తే. టైలరింగ్ చూస్తే కరెక్ట్. తెలివైన వాళ్ళు మీరు, పసిగట్టేశారు చూడండి. నువ్వు అట్లా పెట్టుకోకు, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయేదాకా నన్ను ఉండు, జాగ్రత్తగా ఉంటా. మీరే అన్నారు కదా అల్లుకోవాలి. ఆసన చూడు, మళ్ళీ పెంగ్విన్ ఆసన చూడమన్నారు. అయితే మల్లేష్ అన్న ఆయనకి ఇవ్వాలి మల్లెపూలు ఇక్కడ. అది కరెక్ట్. మనం ఆస్తు ప్రకారం కసిగా టైలరింగ్ లో అన్ని అదే అడుగుతుండు. ఊక పాపం అన్న, బాల్య సతీష్ అన్న ఇది రాసుకున్నావు కానీ బ్రాండింగ్ అట్లే వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇంతగానం బాలయ్య బాబు బ్రాండ్ని ప్రమోషనింగ్ చేసినావు అంటే అది ఫస్ట్ నుంచి అనుకున్నావా? అంతకుముందు కూడా 90 LML అని వచ్చినాయి, మళ్ళీ వీటి మీద వచ్చింది కదా సినిమా, మళ్ళీ ఎట్లా అనుకున్నావా? ఏం కాదు అట్లేం లేదన్నా, అంటే ఈ కథకు ముందే ఈ టైటిల్ ఉందన్న, కథ రాయడానికి ముందే. ఇందులో క్యారెక్టర్లు తీసుకున్నప్పుడు పెద్దలను పెట్టినావు కానీ మురళీధర్ గౌడ్ అన్న వాళ్ళంతా బిర్జీలు ఉన్నారు కదా, మరి ఎట్లా ఇచ్చినావు? నచ్చిందన్న, వాళ్ళకి పిలిచి కథ చెప్పినప్పుడు వాళ్ళకి బాగా అనిపించింది, చేస్తామన్నారు. ఆయన కూడా బాగా కోఆపరేట్ చేసినాడు. ఆయన కూడా అప్పటికి చాలా బిజీ ఆర్టిస్ట్, ఇప్పటికీ బిజీ ఆర్టిస్టే. నేను వస్తాను చేస్తానని చెప్పి వాళ్ళ డేట్లన్నీ బాగా సెట్ చేసుకొని వచ్చాడు అన్న. మళ్ళా బొబ్బిలేనని పెట్టాలని ఎట్లా అనిపించింది? అన్న కూడా బిర్జీగానే ఉన్న పెద్ద సినిమాలే చేసిండు. ఆయన మొన్న టీజర్ లాంచ్ లో ఒక మాట అన్నాడు అన్న, బాల సతీష్ అన్న నాకు అవకాశం ఇచ్చాడు అది ఇది అని చెప్పి. అది అబద్ధం. ఆయన విరాటపురం చూసి మేం ఫ్యాన్స్ అయ్యాం, నేను మా ప్రొడ్యూసరు ఒక చూసి అసలు ఆయన మాకిచ్చాడు ఆపర్చునిటీ, ఆయనకి ఇవ్వడం కాదు. సో అట్లా విరాటపురం ఎక్కువ మేము. సో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినాం. ఆయన పాటలు నేను మా ప్రొడ్యూసరు చాలా లాంగ్ జర్నీలు వస్తాం కార్లో ఓఆర్ఆర్ మీద వెళ్తూ ఆయన పాటలు వినుకుంటూ పిచ్చెక్కిపోయి ఎట్లన్నా అసలు ఈయనతో చేయించుకోవాలని మేము పట్టుబట్టి చేయించుకున్నాం. బట్ ఈయన బాగా మంచి అబద్ధాలు చెప్పాడు స్టేజ్ మీద. లేదన్న, అన్న నాకు ముందే నాకు అన్న మంచి ఆపర్చునిటీ ఇచ్చిండు నా టైంకి. మనం విరాటపురం తర్వాత ఉండే అన్న రాజేష్ అన్న నాకు US లో సినిమా చూసి నన్ను కలవడానికి వచ్చిండు. డైరెక్టర్ వాటర్ పెట్టుకోం పక్కకు పెడితే ఫస్ట్ ఆయన నన్ను కలవాలి అని చెప్పి వచ్చి నన్ను కలిసినాక లేదు మనం ఫిక్స్ అయ్యి చేసుకుందాం అని చెప్పి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి చేసుకున్నాం అన్న. ఈ ఫస్ట్ ఈయన మంచి సింగర్ అన్న, మంచి మ్యూజిక్ నాలెడ్జ్ సింగరు,
మరి గంత పాటలు వాడి నన్ను ఎందుకు పిలిచినవే? ట్రిబుల్ కి రాజమౌళి సార్ దగ్గర అవును. నాటు పాట ఘంటసాల ఎట్లా పాడితే ఎట్లా తీస్తుంది కదా, ఒక్కసారి మా మింగలేక మంగళవారం కూడా ఘంటసాల పాడితే ఎట్లుంటుందో ట్రై చేయాలి. సూపర్ బాల్ ఒక్కసారి ఇప్పుడు నాకే పల్లవి పల్లవి పెడతారా? అట్లీస్ట్ ఒక పల్లవి నేను ఊహించని చేసిరు నాకు. పల్లవి ఒకటి సార్. దానికి బాగా ఇదైపోయిన పాడతాడు ఫస్ట్ అన్నని ఎందుకు అనుకున్నాం అనేది నన్ను ఎందుకు అనుకున్నావు? సింగర్. అంటే నీది ఒక పాట అంతకు ముందు విన్నానన్న, అది నాకు బాగా అనిపించింది. అంటే మా ఇది ఇత్రి సతన్న పాడాడు ఈ సాంగ్ అని చెప్పి నాకు బాగా చెప్పొచ్చు ఆ పాట. చెప్పొచ్చు ఏం. కేసీఆర్ సార్ది సాంగ్. ఆ సాంగ్ విన్న తర్వాత నాకు బాగా అనిపించింది. నిజంగానే ప్రేమతోనే అది నిజంగా జంగిరెడ్డి అన్న వాడిండు. అది జంగిరెడ్డి అన్న వాడిన తర్వాత ఇప్పుడు ఆయా షేర్ వాడిండు కదా, ఫ్యారిడైజ్లో వాడిండు కదా, అవునవును. ఆ అన్ననే వాడిండు. వాడినాక నేను అడిగిన, అన్న నేను వాడతానే అంటే సరే అని. కందికొండ అన్న అప్పుడు ఉన్నాడు. కందికొండ అన్న ఏమన్నాడు, మరి పైసలు అయితే లేవన్న అంటే, పైసలు వద్దు ఏమొద్దే ఇంత మంచి పాట అని ఇడిచినాక అప్పుడు అందరు విని అరే కైలాష్ కేర్ అనుకున్నాము, మన కేర్కే ఇసుంటుండా అన్నాడు. అంటే అప్పుడు అనిపించింది ఏమో క్వాలిటీ అట్లా వస్తుంటాయి అప్పుడప్పుడు. మీరు కూడా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఒక పాట పడ్డదే, 1 డేలో 1 M పోయింది. పోయాకలా పాడిపిద్దాం మీతో పాడిపిద్దాం అని ఇక చూసిర్రా అన్న? అబ్బా మొత్తం అసలు పాట పక్కన పెడితే అన్న మంచి మస్తు వాడిండు, పాడిండు పాడిండు పాడిండు. ఒక్క చోట కూడా నాకు మంచి లేదని ఒక్కడు రాయలే. 2 రోజులు 2 కండ్ల కింద క్యారీ బ్యాగులు వచ్చినాయి. కామెంట్లు చూడలేదు. చదివి న్యూయెస్ట్ కొట్టాలే చూడాలి. తరుణ్ సైడ్ అవును తరుణ్ నాకు అంతకుముందు కూడా ఒక పాట ఇచ్చిండు, అది ఇంకా రికార్డింగ్ చేయలే కానీ తరుణ్. ఇక మనం ఆడ చూసినప్పుడు లైవ్లో రికార్డింగ్ చేసేటప్పుడు అయితే మళ్ళా భుజం మీద కొడతారు శ్రీనాథ్ అన్న వచ్చి, తమ్ముడు అరే గింతగానం ఉందా ఇంట్లో, నేను ఏదో ఇట్లా ఒట్టిగా అంటే అమ్మాయిలు ఒట్టిగా రిలీఫ్ అయినాక అనుకున్నా నేను. అమ్మ కామెంటింగ్లు చూసి ఇంట్లో మెలోడీ అంటారు. మెలోడీ నా కుతికేల సఫుడు నాకు మెలోడీ అంటాను తెలియనే తెలియదు. అనండి ఇప్పుడా అంతా ఎందుకన్నా అన్న పాడితే మస్తు ఉంటుంది. ఇదా ఇప్పుడు ఏ ట్యూన్లకు ఏ పాటలోకి కన్వర్ట్ చేయాలి చెప్పు. అదేది పాడి నాటు మింగలేక మంగళారం అన్నట్టుందిరా భారం, అసలు పాయింట్ మీద దెబ్బ పడ్డదిరా, ఆలు లేదు సోలు లేదు అలుడి పేరు సోమలింగం, బ్యాటింగు అటక ముందే అవుట్ అయిపోతివా, అవుట్ అయిపోతివా. సూపర్ ఇప్పుడు కాదు ఎప్పుడో పాటలు ఏందో అట్లా అందరూ సఫర్లు కొడుతుంటే ఆగనన్నట్టు ఒక్కోసారి. అద్భుతం. అయితే ఇట్లనే సఫర్లు ఎక్కువైతే తుఫీలు కూడా ఎక్కువైతాయి. సూపర్ పాటలు. అది ఇంకోటి బంగారు కూడా ఉంది కానీ అదే ఒకటి వారిందే, అది హరిని యువటూర్ అని బాగా పాడింది. అవును అది కూడా నా ఫేవరెట్ సాంగ్ అది. అది టైటిల్ సాంగ్ ఒకటి, ఓ సాడ్ సాంగ్ ఒకటి ఉంటది. పాటల ఆల్బమ్ మొత్తం మస్తు ఉంటది అన్న. అవును ఖతర్నాక్ ఆల్బమ్. బుడ్డరీలు చూడంగానే అనిపిస్తుంది సినిమా ఖచ్చితంగా పోవాలనిపిస్తుంది. నాకైతే అది చూడంగానే నాకు ఇంటర్వ్యూ ఖచ్చితంగా పోవాలనిపించింది. అది వైబ్రేషన్ ఉన్నది అందులో. అవును ఎందుకు కొన్ని మ్యూట్లు ఉంటాయి, ఇదేమో వైబ్రేషన్లో పెట్టిండ్రు. లేదన్నా నేను సినిమా చేస్తున్నప్పుడు మొన్న ఫైనాన్స్ అయ్యేటప్పుడు చూసినాం కదా, సినిమా అద్దరిపోయింది. డ్యామ్ షూర్ హిట్ అన్నతో నేను 2-3 టైమ్స్ చెప్పిన నిన్న మొన్ననే, సినిమా హిట్ అవుతుంది అన్న, పక్కా హిట్ అవుతుంది, జాగ్రత్తగా ప్రమోట్ చేయండి అన్న. అన్నప్పుడు ఇలా కొట్టాము ఏదో ఒక సాంగ్ విషయంలో చెప్పిన. నువ్వు అమెరికాకి వెళ్ళి వచ్చినావే? అమెరికాకి వెళ్ళి వచ్చిన. అమెరికాకి వెళ్ళి అక్కడ అంటే అక్కడనే ఉంటావా నువ్వు? ఆడనే ఉంటా. రేషన్ కార్డు కూడా అక్కడనే ఉందా? మొత్తం పుస్తకం కూడా ఆడదే ఇక. కానీ బాగానే తెచ్చినవే, ట్రంప్ తిప్పలు పెట్టినా కూడా ఇక్కడ మంచిగానే తెచ్చిన పైసలు అన్ని. ఎప్పుడో తెచ్చిన కదా. మీ సొంత ఊరు ఏ ఊరు? హైదరాబాద్లోనే పెరిగిన, మాది కృష్ణా జిల్లా. బట్ మొత్తం మారిపోయింది ఇక. ఆడ నుంచి ఇడికి వచ్చిన, ఇప్పుడు ఈ నుంచి ఆడికి పోయినా, పిల్లలు వాళ్ళంతా అక్కడనే ఇక.
మొత్తం అంటే సినిమా ఫస్ట్ నుంచి ఉండేనా సినిమా తీద్దామనా యాష్కన్ చేద్దామని ఇట్లా కూడా నటించినవుగా నువ్వు నటించిన ఇగో మా వాడు నటించంటే చేసిన నేను. ఎవరన్నా ఆర్టిస్ట్ రాకపోతే పెట్టినావా లేకుంటే చిచ్చి లేదన్న అట్లేం లేదు. రాకపోతే కాదు కానీ ఇద్దరు ముగ్గురు అనుకున్నా. అందరు అట్లే అనుకుంటారు. అంటే ఏంది ప్రొడ్యూసర్ అంటే ఆయన అడిగింటాడు ఆ క్యారెక్టర్, లేకపోతే నన్ను పెట్టుకుంటే నీకు డైరెక్షన్ ఆపర్చునిటీ ఇస్తా అని అట్లా అనుకుంటారు. కానీ అస్సలు ప్రామిస్గా చెప్తున్నా అట్లా లేదన్న. అసలు ఫస్ట్ ఈయన అడిగినప్పుడు నేను లేదు కుదరదు అని చెప్పి